కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా ఆ నియోజకవర్గంలో నేతల మధ్య వర్గపోరు అస్సలు తగ్గటలేదట. పైగా రోజు రోజుకు మరింతగా రాజుకుంటుందట. కాంగ్రెస్ అధికారంలో లేని టైంలో పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను పక్కన పెట్టి వలస పక్షులకు పదవులు కట్టబెడుతున్నారని రచ్చ మొదలైంది. ఎప్పటినుంచో ఉన్న తమను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వటంపై పాత కాపులు భగ్గుమంటున్నారు. సీనియర్ లీడర్స్ పై కాంగ్రెస్ క్యాడర్ మండిపడుతుందట. ఈ పంచాయతీ నియోజకవర్గం సరిహద్దులు దాటి ఏకంగా గాంధీ భవన్ ముందు ధర్నా చేసే వరకు వచ్చింది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? జహీరాబాద్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయని సమాచారం. నియోజకవర్గ నేతల మధ్య వర్గపోరు రగిలి వీధికెక్కింది. అది ఏకంగా హైదరాబాద్ లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ ముందు రచ్చరేపింది. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ తీరుకి వ్యతిరేకంగా లోకల్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి గాంధీ భవన్ ని ముట్టడించాయి. ఏకంగా పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందే బైఠాయించి ఆందోళన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన జహీరాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఆ పార్టీ నేతల మధ్య గ్రూప్ వార్ సద్దుమణగట్లేదని టాక్. ఆ వర్గ విభేదాలు ముదిరి వీధిన పడ్డాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, ఎంపీ సురేష్ షెట్కర్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో జహీరాబాద్ లో కాంగ్రెస్ కుదేలవుతోందని వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. జహీరాబాద్ నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ జెండాలు మోసి పార్టీ కోసం కష్టపడ్డ క్యాడర్ ని బయటకు సాగనంపే కార్యక్రమం జరుగుతోందని లోకల్ లీడర్లు మండిపడుతున్నారట. మండల కమిటీల నియామకం, స్థానిక పదవుల పంపకాలకు సంబంధించి ఏళ్ల తరబడి పార్టీకి అండగా నిలబడ్డ సీనియర్లను పూర్తిగా విస్మరించారని లోకల్ టాక్. ఎంపీ సురేష్ షెట్కర్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తమ అనుచరులతో పాటు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే పెద్దపీట వేస్తున్నారని అసమ్మతి వర్గం ఆరోపిస్తోంది. నియోజకవర్గంలో నిజమైన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు విలువ లేకుండా పోయిందని వాపోతున్నారట. తమ ఆవేదనను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు ఉజ్వల్ రెడ్డి, గిరిధర్ రెడ్డి నేతృత్వంలో జహీరాబాద్ కాంగ్రెస్ క్యాడర్ చలో గాంధీ భవన్ అంటూ వెళ్లి ధర్నా నిర్వహించింది. జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మండలాధ్యక్షులు, పట్టణాధ్యక్ష పదవుల్ని ఎంపీ షెట్కర్, మాజీ మంత్రి చంద్రశేఖర్ తమ అనుచరులకి కట్టబెడుతున్నారని అసమ్మతివాదులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంలో తన పేరు ఎక్కడా బయటకు రాకుండా సురేష్ షెట్కర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆయన వ్యతిరేక వర్గం చెప్తోందట. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే ఎంపీ వాళ్లను తెలివిగా మచ్చిక చేసుకుంటున్నారని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. మండలాధ్యక్ష పదవుల్ని చాలా వరకు తన అనుచరులకే షెట్కర్ ఇచ్చుకున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జరాసంగం మండలాధ్యక్ష పదవిని తన అనుచరుడికే ఎంపీ సురేష్ ఇప్పించుకున్నారని ఆయన వ్యతిరేక వర్గం చెప్తోందట. దీనిపై టీపీసీసీ చీఫ్ కి ఫిర్యాదు కూడా చేశారట నియోజకవర్గ నేతలు. ఈ మండలాధ్యక్ష పదవిని ఎస్సీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారట. కానీ ఎంపీ సురేష్ షెట్కర్ ఈ విషయంలో అసలు వెనక్కి తగ్గడం లేదని కాంగ్రెస్ క్యాడర్ కి పీసీసీ వర్గాలు చెప్పాయని సమాచారం. ఇక నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న చంద్రశేఖర్ కూడా తన అనుచరులకు పదవులు ఇప్పించుకున్నారని లోకల్ టాక్. జహీరాబాద్ మండల ప్రెసిడెంట్ పదవిని తన అనుచరుడికి ఇప్పించారట. జస్ట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వ్యక్తికి పదవెలా ఇస్తారు అని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయట. జహీరాబాద్ టౌన్ పార్టీ అధ్యక్ష పదవినిచ్చిన వ్యక్తికి ఇప్పటికే పలు పదవులున్నాయని, అతగాడికి మరో పదవి ఎలా ఇస్తారని లోకల్ లీడర్లు మండిపడుతున్నారట. ఇక మొగడంపల్లి, న్యాల్కల్ మండలాధ్యక్ష పదవుల్ని సైతం తన వర్గానికే చంద్రశేఖర్ ఇప్పించుకున్నారని టాక్. అయితే గాంధీ భవన్ ఎఫెక్ట్ తో మొగడంపల్లి, జహీరాబాద్ మండలాధ్యక్ష పదవులు హోల్డ్లో పెట్టారని తెలుస్తోంది. అయితే ఈ పదవుల ఎంపిక విషయంలో లోకల్ లీడర్లతో పాటు ముఖ్య కార్యకర్తలకు కూడా కనీస సమాచారం ఇవ్వట్లేదట. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్, కానీ ఒక్క పదవి కూడా ఎస్సీలకు దక్కలేదని ఆ సామాజిక వర్గానికి చెందిన క్యాడర్ మండిపడుతున్నారని సమాచారం. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కంటే ముందే ఈ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే జహీరాబాద్ లో కాంగ్రెస్ కు ఘోర ఓటమి తప్పదని క్యాడర్ వార్నింగ్ ఇస్తోందట. జహీరాబాద్ లో పదవుల లొల్లిపై కాంగ్రెస్ అధిష్టానం మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.